అందరికీ తెలుసు కదా, రీసెంట్ గా సంజయ్ థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట మీద సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సందర్భంలో ఆయన కొన్ని కీలకమైన విషయాలు చెప్పడం జరిగింది. ఈ యొక్క ఇష్యూలో అల్లు అర్జున్ పర్మిషన్ లేకుండా రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షో నిర్వహించడం వల్లే ఇక్కడ తీవ్ర స్థాయిలో ఇంత తొక్కిసలాట జరిగింది. ఒక మహిళ ప్రాణాలు చనిపోవడానికి కారణమైంది అని చెప్పేసి ఆయన కొన్ని విమర్శలు కూడా చేయడం జరిగింది. అలాగే ఒక మహిళ చనిపోయిందని చెప్పినా కానీ అల్లు అర్జున్ సినిమా హాల్లో నుంచి బయటికి రాలేదు అన్నట్లుగా రేవంత్ రెడ్డి కూడా మాట్లాడటం జరిగింది. అయితే ఈ యొక్క ఇష్యూ మీద తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించి అల్లు అర్జున్ నేను పోలీసులు చెప్పిన కొంతసేపటికి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయినాను, పోలీసులు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలోనే అని చెప్పేసి ఆయన క్లియర్గా ప్రెస్ మీట్లో నిర్వహించడం జరిగింది. కాకపోతే ఇదంతా తప్పు అని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి అయితే ఈ వీడియో అయితే చూడండి. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు దయచేసి వెళ్ళిపోండి చెప్పారు. పోలీసు వాళ్ళంతా బయట చాలా మంది ప్రాబ్లం అవుతుంది సార్, ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా. సినిమా స్టార్టింగ్ కొంచెంసేపు నేను వెళ్ళిపోయా. నేను మా వైఫ్ అంతా మేము బయటకు వచ్చాము. చూసారు కదా, జాతర సీక్వెన్స్ సినిమాలో దాదాపు 2 గంటల తర్వాత వస్తుంది అనమాట. అంటే ఇంటర్వెల్ తర్వాత జాతర సీక్వెన్స్ వస్తుంది. కాబట్టి ఇక్కడ అల్లు అర్జున్ ఏం చెప్పినారు, నేను సినిమా స్టార్ట్ అయిన కొంతసేపటికే నాకు పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఆ ఇన్ఫర్మేషన్ వల్ల నేను బయటికి వెళ్ళినా అని చెప్పేసి ఆయన క్లియర్గా ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇక్కడ మనకి తెలిసింది ఏంటంటే సినిమా స్టార్ట్ అయిన 2 గంటల వరకు కూడా అల్లు అర్జున్ అక్కడే ఉన్నారు. ఎందుకంటే అక్కడ క్లియర్గా మనకి కనిపిస్తుంది. ఫస్ట్ అల్లు అర్జున్ని వీడియో తీసిన తర్వాత కెమెరాని తీసుకెళ్ళి అటు స్క్రీన్ మీద అయితే ఉంచడం జరిగింది. దానివల్ల ఏంటంటే సినిమా స్టార్ట్ అయిన తర్వాత 2 గంటల వరకు కూడా అల్లు అర్జున్ థియేటర్లో ఉండని తెలుస్తుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏంటి అంటే అల్లు అర్జునే ఇక్కడ పూర్తిగా వైఫల్యం చెందాడు. అల్లు అర్జున్ యొక్క ప్రైవేట్ సెక్యూరిటీ ఆ గేట్లని నెట్టడం వల్లే రేవతి అనే మహిళ ఆ పిల్లోడికి తీవ్రమైన గాయాలు అయితే కావడం జరిగింది. దాదాపు 15 నిమిషాల పాటు రోడ్ షో నిర్వహించడం వల్ల అక్కడ చుట్టుపక్కల దగ్గరలో ఉన్న థియేటర్లకు సంబంధించిన అభిమానులు కూడా ఒకేసారి అక్కడికి రావడం వల్ల అంత ట్రాఫిక్ జామ్లు, రకరకాల పరిస్థితులు, ప్రైవేట్ సెక్యూరిటీ, ఇంత ఇబ్బందులు నెలకొనడం వల్లే ఈ స్థాయిలో ఇంత విధ్వంసం జరిగిందని అయితే మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఈ యొక్క ఇష్యూలో అల్లు అర్జున్దే పూర్తి బాధ్యత అయితే మనకైతే తెలుస్తుంది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.